హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల నా ఛానల్ని మరికొంతమంది చూసే అవకాశం ఉంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాలం ముగిసిన మన బంధం ముగిన 34వ ఎపిసోడ్. నిద్రలేసి కిందకి వచ్చిన మధు రేఖ వాళ్ళ అన్నయ్య నిన్న నైట్ సూసైడ్ చేసుకొని చనిపోయాడన్న వాళ్ళ మాటలు వింటూ షాక్గా భయంగా మెట్లపై ఆగిపోయింది. ఒక్కసారిగా తన ముందు అఖిల్ మెదిలాడు. కానీ అఖిల్ అలాంటి పనులు చేసే అంత పిరికివాడు కాదు అనుకొని ఉన్నట్టుండి అఖిల్ కనపడకపోవడం గుర్తుకొచ్చి నేను మారనని అర్థమై మర్చిపోతూ ఉంటాడులే, కొన్ని రోజుల తర్వాత ఇప్పటిలా శాశ్వతంగా మర్చిపోతాడులే అనుకుంది మధు. నానమ్మ వెళ్ళి నేను చూసేనా అంది మధు మెల్లగా. ఉదయం వెళ్ళి వచ్చి స్నానం కూడా మేమంతా చేసేశాం అంది కళ్యాణి. సరే అయితే నేను వెళ్ళొస్తా అంది మధు. అందరూ మధునే చూస్తే ఇంకో 10 రోజుల్లో పెళ్లి మధు, అలా ఎలా వెళుతావు? వెళ్ళకూడదు నాన్న, నీకు తెలియదు అంది జానకమ్మ. ప్లీజ్ నానమ్మ, మళ్ళీ మళ్ళీ చూడలేను కదా, చివరిసారి దగ్గరికి వెళ్ళను ప్లీజ్, దూరం నుంచే చూస్తాను, రేఖ బాధపడుతుంది నానమ్మ ప్లీజ్ అంది మధు. గంటసేపు మధు రిక్వెస్ట్ చేసిన తర్వాత సరే త్వరగా వచ్చేయాలి, దూరం నుంచే చూడు, దగ్గరకు వెళ్ళకు, భయపడతావు అంటూ భువి గీతు మీరు అక్కతో వెళ్ళండి తోడుగా అంది జానకమ్మ. నేను కూడా వెళుతా అని శివ అనడంతో వద్దు నాన్న, నువ్వు చిన్నపిల్లాడివి అంటూ శివకి నచ్చజెప్పింది కళ్యాణి. తన చేతిలో ఉన్న ఫోన్ సోఫాలో వేసి రూమ్కి వెళ్ళి చున్నీ తీసుకొని ముగ్గురు బయలుదేరారు. మరీ దూరం నుంచి కాకుండా కొంచెం దగ్గరగా వెళ్ళి చూసింది మధు. రేఖ అమ్మా నాన్న బాధతో ఏడుస్తూ కుమిలిపోతుంటే మధు మనసంతా బాధగా మారింది. కాసేపు అలానే చూసి కొంచెం దూరంలో ఉన్న అఖిల్ని చూసింది మధు. కానీ వెంటనే తన చూపు తిప్పేసింది. అప్పటి నుంచి మధు వైపే చూస్తున్న అఖిల్ మధు చూడడంతో తనని సూటిగా చూశాడు. అక్క ఇంక వెళుదాం అని గీతు అంటే ఓకే అని రేఖ రాలేదా అంది వాళ్ళ బంధువుల వైపు చూస్తూ మధు. తనకి రావడానికి పర్మిషన్ ఇవ్వలేదంట అని చెప్పడంతో తోడబుట్టిన వాడిని చివరి చూపు కూడా చూసుకోలేని రేఖ బాధ గుర్తుకు వచ్చి మధు కంట్లో నీళ్లు తిరిగాయి. అవి చూసి అందరినీ దాటుకుంటూ ముందుకు వచ్చాడు అఖిల్. తన భుజంపై చేయి పడడంతో ఒక్క క్షణం కళ్ళు మూసి తన కళ్ళను తుడుచుకుంది మధు. ఆ స్పర్శ ఎవరిదో మధుకి తెలుసు, అందుకే తిరిగి చూడను కూడా లేదు. ఇక చాలు పద అంటూ భుజం చుట్టూ ఉన్న చేతిని వీపు పైకి చేరుస్తూ మధుని తన వైపుకు తిప్పుకొని ముందుకు కదిలాడు కిరణ్. ముందుకు వస్తున్న అఖిల్ అడుగులు సగంలోనే ఆగిపోయాయి వాళ్ళని అలా చూసి. బావా అంటూ గీతు భూమి పిలుస్తుంటే ముందు పదండి అన్నాడు సీరియస్గా కిరణ్. దాంతో ఇద్దరు నోర్లు మూసుకొని నడిచారు. అఖిల్ కొంచెం దూరంలో వాళ్ళ వెనకే ఫాలో అయ్యాడు. తనకి మధుతో మాట్లాడాలని ఉంది, కానీ ఎలా అంటూ వెనకే వెళ్ళాడు. థ్యాంక్స్ అంది మధు కిరణ్ పక్కన నడుస్తూ. ఎందుకక్క అంది గీతు అర్థం కాక. కిరణ్ చిన్నగా నవ్వుతూ కాల్ చేయొచ్చుగా, మెసేజ్ ఎందుకు చేశావు, ఒకవేళ నేను చూసుకోకపోయింటే అన్నాడు కిరణ్. అది విని భువి గీతు అబ్బో అనుకుంటూ కొంచెం ముందుకుగా వెళ్ళారు. మెసేజ్ చూసావు కదా అంది మధు. హా, ఈ తింగరి బ్రెయిన్ వదిలి కొంచెం తెలివిగా ఆలోచించు, ఆయిల్ ఎప్పుడు తలకే కాదు మోకాళ్ళకి పట్టించు, అక్కడే కదా నీ బ్రెయిన్ ఉండేది అన్నాడు కిరణ్ నవ్వుతూ. అని కొన్ని సెకండ్స్ తర్వాత ఆ మాట అర్థమై కోపంగా కిరణ్ని కొట్టడానికి చేయి లేపింది మధు. అది ముందే ఊహించిన కిరణ్ నవ్వుతూ మధు చేయి పట్టుకొని విరిచేస్తా చేతులు లేస్తే అంటూ గట్టిగా మధు చేయి పట్టుకోవడంతో ఆ నొప్పి వదలరా బండ సచ్చినోడా అని రోడ్పై కుప్పిగంతులు స్టార్ట్ చేసింది మధు. రా అంటున్నావా, బలిసిందే నీకు అంటూ మధు బ్యాగ్ పై ఒకటి ఇచ్చి నా దగ్గర ఈ కథలు సాగవు మిస్ మధుమిత అంటూ చేతులు వదిలి ఇంకోసారి చేతులు ఎత్తినా తిట్టినా నా దగ్గర పడతాయి బాగా అంటూ మధు నోరు నొక్కి వదిలాడు కిరణ్. ఎలా కొడుతున్నాడో చూడు, ఇప్పటి నుంచే స్టార్ట్ చేశాడు అంటూ బొమ్మలా చూస్తున్న భువి గీతులను తోసుకుంటూ వెళ్ళి పక్కన ఉన్న బెంచ్ పై కూర్చుంది మధు. మీరేంటే అలా చూస్తున్నారు,
షాక్ కొట్టిన కాకులలా వచ్చి కూలబడండి అంది మధు. అక్క, అతను బావ, నీకు గుర్తుందా అంది గీతు. అయితే ఏంటి, నాకేం మెమరీ లాస్ లేదులే అంటూ మీతో నా వలన కాదు అని ముందర ఉన్న షాప్ అతన్ని చూసి అన్న ఒక కాఫీ అంది మధు. చూపులు మధుపై నుంచి కిరణ్ సైడ్ తిప్పారు భూవి వాళ్ళు. ఇంకో కాఫీ, సింగిల్ స్పూన్ షుగర్ రెండిటిలో అంటూ మధుకి ఎదురుగా ఉన్న టేబుల్ పై కూర్చుంటూ నవ్వుతుంటే అంతలో ఒక కాఫీ అంటూ చెప్పి కిరణ్ పక్కన కూర్చున్నాడు అఖిల్. అఖిల్ని చూసి భూవి గీతు షాక్ అవుతూ కంగారుగా ఉంటే ఎప్పటిలా తన ప్రపంచం మాత్రమే పట్టించుకునే మధు ఆ గొంతును కూడా వినకుండా కిరణ్ని తిట్టుకోవడంలో బిజీగా ఉంది. వాళ్ళిద్దరినీ చూసి మధుని చూశారు. తల కిందకి దించేసి బిజీగా ఉంది. అంతలో ఒక అబ్బాయి కాఫీ అందిస్తే తీసుకొని నవ్వుతూ థ్యాంక్స్ చోటు అంది మధు. వాడు నవ్వుతూ కిరణ్కి అఖిల్కి కూడా ఇవ్వడంతో మధు ఓ సిప్ వేసి అన్నా, ఇందులో షుగర్ ఎక్కువ ఉంది అంది మొహం అంతా వికారంగా పెడుతూ. అంతలో అఖిల్ ఇందులో షుగర్ లేదు అనడంతో చేంజ్ అయిపోయి ఉంటుంది అని చోటు సార్కి షుగర్ ఇవ్వు అని మీకు ఇంకోటి చేసిస్తాను అని వాళ్ళు అంటుంటే వద్దులే, ఇది వేస్ట్ అయిపోతుంది అంది మధు. ఇందులో తక్కువ ఉంది, ఇది తీసుకో అన్నాడు కిరణ్. అన్నాడు కానీ తను సిప్ చేసిన కాఫీ మధు తీసుకుంటుందో తీసుకోదా అంటూ ఒక్క క్షణం టెన్షన్ అయ్యాడు. మరి ఇది కింద పోస్తావా, నాకు నచ్చదు అలా చేస్తే అంది మధు. అది నేను తాగుతాలే మెంటల్ అన్నాడు కిరణ్. షూరా అంది మధు. హా అంటూ కిరణ్ మధు చేతిలో కప్ తీసుకొని తనది ఇచ్చి తాగకుండా మధునే చూశాడు. మధు దాన్ని తీసుకొని కాఫీ స్మెల్ పీలుస్తూ సిప్ చేయడంతో అప్పటి వరకు బిగబెట్టిన ఊపిరి వదులుతూ తన చేతిలో ఉన్న కాఫీ తాగాడు చిన్న నవ్వుతో కిరణ్. అది చూసిన అఖిల్ కోపంగా కాఫీని డస్ట్బిన్లో వేయగా ఇలా వేస్ట్ చేయడం మాత్రం మానరు అంటూ తలెత్తి అఖిల్ని చూసింది మధు. తన వైపే సూటిగా ఉన్న అఖిల్ చూపులకి నిట్టూర్చి ఫాస్ట్గా కాఫీ తాగేసి పైకి లేచింది. కిరణ్ అమౌంట్ ఇచ్చి పదండి అంటూ కారు దగ్గరికి వెళ్ళగా మేం వెళ్తాంలే అంది మధు. ఇంటి దగ్గర వదులుతాను అంటూ కిరణ్ సీరియస్గా చెప్పడంతో సైలెంట్గా కారు ఎక్కారు అక్కా చెల్లెలు. కిరణ్ హారన్ కొట్టడంతో గేట్ తీసిన తర్వాత వాళ్ళని లోపల వదిలి బయటకు వచ్చి ముందుకు వెళ్ళాడు కిరణ్. మధుని అలా చూసి తన మనసు ఎంత బాధపడుతుందో తన కళ్ళల్లో అంతకన్నా వేగంగా వచ్చేశాయి కన్నీళ్లు. అఖిల్ ముందుకు నడుస్తూ ఎందుకు మధు అర్థం కావడం లేదు నీకు? నా మీద నమ్మకం లేదా? అలా ఎలా నన్ను చూసి కూడా నార్మల్గా ఉన్నావు? నాతో మాట్లాడాలని కూడా లేదా నీకు? రాక్షసి, నేను టైంపాస్ అనుకున్నావా అని తనని తనే ప్రశ్నించుకుంటూ వాడితో అంత క్లోజ్గా ఎలా ఉండగలవు? మీ మధ్య మొదటిసారి చూసినప్పుడే ప్రేమ ఎలా కనిపించింది నాకు? నా ప్రేమలో ఏ లోపం ఉంది అంటూ గట్టిగా అరవాలని ఉన్నా అరవలేక నీ కుటుంబం కోసం నన్ను బాధ పెడుతున్నావు. సెల్ఫిష్వి మధు నువ్వు. ఎంతసేపు నీ వాళ్ళు నువ్వు తప్ప పక్కన ఎవరు ఉన్నారని కూడా పట్టించుకోవు. అంత సెల్ఫిష్వి నువ్వు అని అరుస్తూ రోడ్పై నడక మొదలెట్టిన అఖిల్ని చూస్తూ వెళ్ళిపోయాడు కిరణ్. ఇతను ఆ రోజు మధు వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గర ఉన్నాడు కదా, బహుశా ఆ అబ్బాయి ఫ్రెండ్ అనుకుంటూ వెళ్ళిపోయాడు కిరణ్. అఖిల్ నేరుగా మధు ఇంట్లోకి వెళుతుంటే గేట్ దగ్గర ఆపేసింది సెక్యూరిటీ. అఖిల్ని లోపలికి పంపించవద్దని ఇంట్లో వాళ్ళు గట్టిగా చెప్పడంతో సెక్యూరిటీ వదలలేదు. కాల్ చేసి చెప్పారు. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అంటూ కోపంగా భరత్ వచ్చి అఖిల్ మీదకు వెళుతుంటే రాజేంద్ర భరత్ని ఆపేశాడు. వదులన్నయ్య, వీడి వలన మనం మధుని కోపగించుకున్నాం అని భరత్ అంటుంటే ఉండు భరత్ అని రాజేంద్ర ఆపి నువ్వు వచ్చి మా మనసుల్లో మధు నిన్ను ప్రేమిస్తుందేమో అన్న బీజం నాటి వెళ్ళావు. ఒక్క క్షణం మేము అదే నిజం అనుకున్నా మా నమ్మకాన్ని నిలబెడుతూ తనకు ఏ ప్రేమలు లేవని మేము చెప్పిన పెళ్లికి సిద్ధపడింది అన్నాడు రాజేంద్ర. పెళ్ళేంటి అంటూ షాక్ అవుతూ అడిగాడు అఖిల్. మరో 10 రోజుల్లో మధు పెళ్లి అంటూ శివని కార్డొకటి తెమ్మని అఖిల్ చేతిలో పెడుతూ ఇక బయలుదేరు అని రాజేంద్ర అంటుండగానే అక్కడికి వచ్చాడు అశోక్. అఖిల్ని చూడగానే ఆవేశంగా అరుస్తూ బయటకు పో ఇక్కడి నుంచి అన్నాడు. అఖిల్ పత్రిక చూస్తూ మీరంతా తనని ఎమోషనల్గా ఒప్పించుంటారు. తను మీకోసం ఈ పెళ్లికి ఓకే అని ఉంటుంది.
ఒకసారి నా వైపు నుంచి ఆలోచించండి. మిమ్మల్ని కాదని తనని తీసుకుపోవడానికి నాకు గంట కూడా పట్టదు అన్నాడు అఖిల్. ఆ మాట అనగానే భరత్ కొట్టడానికి వెళ్ళగా అశోక్ ఆపి, వెయిట్, ఓకే, ఇంత చెప్తున్నావు కాబట్టి అని నవ్వుతూ, మధుని తీసుకెళ్తావు. తను నీతో వస్తుందా? రాదు. ఎందుకంటే అది నా బిడ్డ, నా పెంపకం. ప్రేమ నీదొకటే గొప్పదని చెప్పుకు. నా బిడ్డని పెళ్లి చేసుకునే అతని ప్రేమని నువ్వు ఊహించలేవు కూడా, సరేనా? మధుని అడిగితే, అసలు ఆ టైంలో నిన్ను తలవని కూడా లేదు. అవును, మేము చెప్పాం కాబట్టే తను పెళ్లికి ఒప్పుకుంది. తనలో బాధ లేదు, మాపై నమ్మకం ఉంది. ఇప్పటికే మా సమయం వృధా అయిపోయింది. కార్డిచ్చాంగా, పెళ్లికి తప్పకుండా రావాలి. మేమెప్పుడు మధు ఆనందాన్నే చూస్తామని నీకు తెలియాలి కదా. ఇక బయలుదేరు అన్నాడు అశోక్. ఒక్క క్షణం కూడా ఇక అక్కడ ఉండలేక బాధతో పెద్ద పెద్ద అడుగులతో బయటకు వచ్చేశాడు అఖిల్.